అస్సలు ఇలా జరుగుతుందనైతే అనుకోలేదు. హలో మామ, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి అంటే, ఇదైతే ఇనార్బిట్ మాల్ ఎక్స్ప్లోరింగ్లో పార్ట్ 2 మామ. ఇందులో వచ్చేసి మనమైతే గేమింగ్ జోన్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అసలు ఏం జరిగిందంటే, మేమైతే నియర్లీ 5 o'clock అయితే మాల్లోకి వచ్చాం. మాకైతే టైం తెలియలేదు. ఈజీగా 2 hours అసలు ఎలా జరిగిందని కూడా తెలియలేదు. టైం అయితే స్పెండ్ అయిపోయింది లోపల. ఇక్కడికి వచ్చి చూస్తే మనకైతే చాలా ఉన్నాయి మామ. గేమింగ్ అయితే చాలా కొత్తవి అయితే పెట్టారు. మన వైజాగ్లో ఎక్కడ లేనివన్నీ ఇక్కడ పెట్టారు మామ. ఇక్కడ చూసుకుంటే చాలా ఉన్నాయి, కానీ ఇందులో సగానికి సగం నేనైతే ప్రిఫర్ చేయను. ఎందుకంటే సగానికి సగం గ్యాంబ్లింగ్ లాగానే ఉన్నాయి. వాటిల్లో మనం మనీ పెడితే పక్కాగా రాదు. పక్కా అయితే ఎవరికో లక్ ఉంటే తప్ప ఎవరికి రాదు. ఇక్కడ చూసుకుంటే మనకి బౌలింగ్ బాల్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ఏదో షూటింగ్ గేమ్స్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలకి వస్తే మాత్రం ఇది ఒక సూపర్ మామ. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నార్మల్గా కాదు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందులోకి వచ్చేసరికి చూడండి, బౌలింగ్ బాల్స్ అయితే ఆల్రెడీ ఎవరో ప్లే చేస్తున్నారు. కాస్ట్ అయితే తెలుసుకోలేదు. కాస్ట్ కోసం అయితే మనమైతే ఒక కార్డ్ అయితే తీసుకోవాలి, గేమింగ్ జోన్ కార్డు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఇదేదో మనకి ఎక్కువ ఫారెన్ సైడ్ గట్ట కనబడతాయి కదా, అలాంటి మిషన్స్ అయితే ఉన్నాయి. కింద జాయిస్ గట్ట లోపల పెట్టి మనమైతే అందులో కార్డ్తో లాగిన్ చేసుకొని దాన్ని అయితే యూజ్ చేయొచ్చు. అలాగే చూసుకుంటే అలాంటి మోడల్స్లోనే చాలా అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. దాంతోపాటు డాషింగ్ కార్స్ అయితే ఉన్నాయి మామ. ఇక్కడైతే ఇంత చిన్న స్పేస్లో ఇన్ని కార్స్ అయితే పెట్టేశారు. మీరు ఆ పక్కన చూసుకుంటే మన భయ్య సీరియస్గా రేసింగ్ అయితే ఆడేస్తున్నాడు. దుల్ల కూడా వస్తున్నాడు. రేసింగ్ అయితే చూడండి ఎలా ఆడుతున్నాడో. మీరు కూడా చాలామంది ఆడే ఉంటారు. మీరు ఆడారు లేదా కామెంట్ అయితే పెట్టండి. ఆ తర్వాత ఇంకేమున్నాయని చెక్ చేస్తే గేమింగ్ జోన్లో ఇదైతే నేను ఆన్లైన్లో చూసామమ్మ. ఒక అబ్బాయి అయితే చేశాడు. 50 balls పక్కగా పెట్టి దాంతో వచ్చే టికెట్స్ అయితే తీసుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడైతే విఆర్ గేమింగ్ కూడా ఉంది. వీళ్ళు ఆల్రెడీ విఆర్ గేమింగ్ ఏమో ఆడేస్తున్నారు ఫ్లైట్లో. మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే వచ్చేయండి నార్బిట్ మాల్కి. సూపర్గా అనిపించింది. ఆలోపు అయితే ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఇక్కడైతే రీసెంట్గా అయితే ఆన్లైన్లో ఫుడ్ కోర్ట్ అయితే ఓపెన్ అయింది అన్నారు కదా, కొన్ని నిజంగానే ఓపెన్ అయింది. ఆ తర్వాత AAA సినిమాస్ కూడా ఉన్నాయి. 8 screens అయితే ఉన్నాయి మామ. సౌత్ ఇండియాలో ఇన్ని స్క్రీన్స్ అయితే ఇందులోనే అనుకుంటున్నా నేనైతే. చాలా పెద్ద థియేటర్ అయితే ఉంది ఇక్కడ. అది ఇంకా ఓపెన్ అవ్వలేదు, త్వరలో ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత ఇంకా ఫుడ్స్ చూసుకుంటే ఇక్కడ మనకి చాలా ఫుడ్స్ రావాలి. సకానికి సగం అయితే షాప్స్ ఓపెన్ అవ్వలేదు. ఇందులో చూసుకుంటే మనకి ప్రజెంట్ అయితే సబ్వే ఒకటి ఓపెన్ అయింది. దాంతోపాటు మోమోస్ దానిది కూడా ఓపెన్ అయింది. అది అయిపోయిన తర్వాత చూసుకుంటే మనకి స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంది కూర్చొని తినడానికి. అక్కడ ఎలాగో తినలేమని బయటకు వచ్చేసి నీట్గా ఒక ఫ్రైడ్ రైస్ అయితే చెప్పుకొని తినేసాము. ఫ్రైడ్ రైస్ అయితే అదిరిపోయింది. ఎప్పుడు తినేదే, మేము ఎప్పుడు తినే దగ్గర తీసుకున్నాం వెళ్ళి. అక్కడైతే మనకు ఆమ్లెట్ ఇంకా దాంతోపాటు లాలీపాప్ కూడా ఇచ్చారు. ఇది జస్ట్ ఒకరం తీసుకుంటే ఇద్దరికైతే సరిపోతుంది. ఆ తర్వాత అయితే హాస్టల్కి వెళ్ళిపోయాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే పార్ట్ 1 చూడకపోతే కింద లింక్ ఇస్తే చూసేయండి. ఈ వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి.